హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై క్రెటా SX ప్లస్ ఆటోమేటిక్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. కేవలం 68,000 తిరిగినటువంటి కార్ అండి. సన్ రూఫ్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కారు అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. హుండై క్రెటా SX ప్లస్ ఆటోమేటిక్ సన్ రూఫ్ కార్ అండి. 2018 11వ నెల కార్ అండి. 2033 11వ నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. నవంబర్ కార్ అండి. అలాగే రీడింగ్ వచ్చేసి 68,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ కారు, సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి. 50-60% మధ్యలో టైర్స్ ఉన్నాయి. అలాగే డైమండ్ కట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద 18, 19, 17 నుంచి 19 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్, 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే కారు సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. మైనర్గా ఒక 4-5 చోట్ల మాత్రం అక్కడక్కడ గీతలు అయితే ఉన్నాయి. కారుకి 4-5 చోట్ల మైనర్గా ఉన్నాయి. అవి కూడా కార్ బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. డిక్కీలో బూట్లో ఎటువంటి రస్ట్ అయితే లేదు. అలాగే డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 7,60,000 రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం 2026 10వ నెల దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 7,85,000 రూపాయలు. 7,85,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ, గ్రిల్ కానీ, ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక 50-60% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్ వచ్చేసి 50-60% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్, మన డిక్కీ చూడొచ్చు. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైనర్గా రూఫ్ మీద చిన్న డెంట్స్ కనపడినట్టుగా అయితే ఉన్నాయండి. చిన్నవి కూడా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా, బూట్లో కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉంది. టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చు మైనర్ స్క్రాచెస్ అన్నా కదా, ఇవ్వండి చిన్న స్క్రాచెస్ మైనర్గా అయితే ఉన్నాయండి. పెద్ద విషయం అయితే కాదు. ఇవి చూపించాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు అయితే చూపిరు. మనమైతే ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాం. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఈ టైర్ దాదాపుగా 80% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. డాష్ బోర్డు కానీ, అలాగే ఇంటీరియర్ కానీ డ్యూయల్ టోన్ కలర్తో మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం జరిగిందండి. సీట్ కవర్స్ 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే హామ్ రెస్ట్ ఉంది, మిడిల్ హామ్ రెస్ట్. అలాగే 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్, మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్, 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి.
అలాగే చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 68,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏబిఎస్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు రివర్స్ గేర్ వేశాను, రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది. న్యూట్రల్, డ్రైవ్, మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి. మొత్తం ఫుడ్ టైప్లో మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం అయితే జరిగిందండి. వుడ్ టైప్లో వుడ్ టైప్లో మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్ వచ్చేసి ఒక 70% టైర్ అయితే ఉంది. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టీ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. 2018 హుండై క్రెటా SX ప్లస్ ఆటోమేటిక్ సన్ రూఫ్ కారు. ఫస్ట్ ఓనర్ 2 కీస్, సెకండ్ ఓనర్ 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర 7,85,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బై, జై హింద్.